టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న సిట్టు ముందు తన పేరు పలకలేదనే పరమానందంతో నింద పరిహార హోమం పేరున ఒక భారీ సెట్టింగ్ వేశాడు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన అప్పుడే కల్తీలో క్లీన్ చిట్ వచ్చేసినట్టు భార్యా సమేతంగా కెమెరాలకు పోజు ఇచ్చాడు. ఇంకా కోర్టు తీర్పు రాలేదు, విచారణ కొలిక్కి రాలేదు. అయినా చేసిన లెక్కలేని పాపాలు ఒక హోమంతో పోతాయా? భూమన దోచుకున్న పరకామణి ఆస్తుల లెక్క తేలాల్సి ఉంది. అందులో ఫిర్యాదుదారునే దారుణంగా పొట్టన పెట్టుకున్న ఉదంతం జగన్ గ్యాంగ్ పని అని అందరికీ తెలుసు. గోవిందరాజస్వామి గోపురం తాపడం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పిన టీటీడీ ఉద్యోగి తన రిటైర్మెంట్కు సరిగ్గా ఒక్కరోజు ముందు అనుమానాస్పదంగా చనిపోవటం వెనుక భూమన హస్తం ఉందనేది గుసగుసలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. హోమగుండాల మధ్య భార్యతో ఆ ఫోటోషూట్లేంటో అర్థం కాక జనం బుర్రగొక్కుంటున్నారు. భూమన వేసే ఇలాంటి చిల్లర వేషాలు తిరుపతి వాసులందరికీ తెలుసు. తిరుమల అపవిత్రం చేసిందే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమనులు. లడ్డూలో కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ, శాలువాల కుంభకోణం, ప్రొక్యూర్మెంట్ సెక్షన్లో కుంభకోణం, ఇంజనీరింగ్ సెక్షన్లో కుంభకోణం, ఇలా కుంభకోణాలు చేసి ఇప్పుడు హోమాలు చేస్తే సరిపోతుందా అనేది భూమన చెప్పాలి. మరి భక్తి కంటే బిల్డప్ ఎక్కువైందని స్థానికులు విమర్శిస్తున్నారు. అచ్చం తాడేపల్లి ప్యాలెస్లో వేసే పండుగ లాంటి సెట్టింగే వేశాడు. జగన్ బంధువైన భూమనకి బొత్తిగా సిగ్గు ఎక్కువ ఉండదు. ఈయన గారు వెయ్యని వేషం లేదు, ఆడని డ్రామా లేదు. దేవుడి పేరు చెప్పి చేసే ఈ భూమన రాజకీయం మనం ఇంకెన్నాళ్ళు చూడాలో. ఎన్ని హోమాలు చేసినా చేసిన తప్పులకు ఆ 7 కొండలవాడు వేసే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేవు భూమన.